మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని కర్నూలు నగరపాలక సంస్థ ముందు 40 రోజుల పాటు సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చొరవ చూపడం లేదని తెలిపారు. ఎన్నో సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తున్నా కనీస వేతనం ఇవ్వడం లేదని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా విధులు నిర్వహిస్తూ ఆందోళన చేశారు. అయినా సమస్య పరిష్కారం కానందున కార్మికులు మున్సిపల్ కార్యాలయం నుండి చిరంజీవి పార్క్ వరకు భిక్షాటన నిర్వహించారు. తమ డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు సమ్మె కొనసాగిస్తామని కార్మికులు హెచ్చరించారు. కర్నూలు నగరపాలక సంస్థ కార్యాలయం ముందు నిరసన దీక్ష శిబిరం ఏర్పాటు చేశారు. టెక్నికల్ ఉద్యోగికి 29,200, నాన్ టెక్నికల్ ఉద్యోగికి 24,500 జీతం ఇవ్వాలని వారు కోరారు. 15 సంవత్సరాలు దాటిన కార్మికులను రెగ్యులర్ చేయాలని కోరారు. ప్రజలందరికీ కూడా దాదాపుగా 30 సంవత్సరాల నుంచి మేము అనేక రకాలైనటువంటి విధులు నిర్వహిస్తున్నాము. అయినా ప్రభుత్వం మాత్రము మాపై మొండి వైఖరి చూపిస్తుంది. దాదాపుగా 40 రోజులుగా మేము నిరసన తెలియజేస్తున్నా కూడా మాకు ప్రభుత్వం ఎటువంటి న్యాయం చేయకుండా ఈరోజు మున్సిపల్ కార్మికులందరినీ కూడా రోడ్డు మీదకి వచ్చి అడగదినే స్థితికి తెచ్చింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కర్నూలు నగరంలో కార్మికులందరూ కూడా భిక్షాటన చేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. మేము నెల రోజులుగా సమ్మె చేస్తున్నా మాకు జీతాలు పెంచాలని చెప్పేసి మేము సమ్మె చేస్తున్నాము. ఈ సమ్మెలో భాగంగా 43 రోజులు అవుతుంది. అయినప్పటికీ కూడా ఇంతవరకు ప్రభుత్వం స్పందించలేదు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ స్థితిగతులను చూసి కూడా ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. మేమైతే రోడ్డు మీదనే ఉన్నాము. మాకు జీతాలు